శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఆదిహిరణ్యగర్భాభ్యాం నమః
ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరిక కడలై నాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగును
చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూసాడే రాధను చూసాడే ఫ్లూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే వీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరలర యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూసాడే రాధను చూసాడే आओ जी आओ घूमरे खेल पान पधारो सा घूमरे
తగ్గడు మాల తంతం మంతరు తంతం మౌన వీణల మంగళ తంతం డోలు తంతం డోలకు తంతం డోలలు విన వేడుక తంతం మాల తంతం మంతరు తంతం మౌన వీణల మంగళ తంతం డోలు తంతం డోలకు తంతం డోలలు విన వేడుక తంతం नी रंग तेरा टाइम जिवें नूंदा मुखड़ाई पर नहीं सकूंदा टैटू गुट सन दा ते मुंदा तू हॉट तो पहला दिन जूंदा मेरे वाल तुरे ओ स्लोली दिल मेरा बीट करे हौली नजर चुका के जदों बोली तू सुपना ते अख नहीं मैं खोली ओ मेरे नाल नचदी रही ओ बुलियां च हसदी रही सी ओने मेरा नाम पुछया ते अपना भी दसदी ओ कुड़ी सच्ची किन्नी किन्नी सोहनी किन्नी किन्नी जगदी रकान चन जिन्नी जिन्नी जचदी ड्रेस ओदे मिन्नी मिन्नी चढ़ी नशे दे वांगू चढ़ी चढ़ी बोतल टकीले दी ओ भरी भरी भुल ना जाए सी मैनू वरी वरी పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరినేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరినేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరినేనా ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా పిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుంది వెళ్ళు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అన్నాలని కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడా నాతో కాడా నీ గడంత నీదేలే నా పిల్లోడా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా
రమ్మందా సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి ABCD చాలండి ఎనీబడీ కెన్ డాన్స్ అండి Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు ఆ, మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే
నా జన్మ నాకు మంచి భార్య, మంచి పిల్లలు, ఈ రోజు చాలా ఆనందంగా ఈ రోజు ఇంత పండుగగా నా నా ఆత్మీయ బంధువులందరూ సంవత్సరంలో ఈ నా తిరిగి పూర్తి పండుగలాగా జరుపుకున్నందుకు, అందరికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా కుటుంబంలో అమర్నాథ్ రెడ్డి సిఓ గారికి నా ధన్యవాదాలు. జీవితంలో నా జన్మ పుట్టుకమైంది. నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే ఒక తండ్రికి పుట్టుక పుట్టిన వల్ల ఉద్యోగోత్సాహము ఎప్పుడైతే పుట్టుకు ప్రయోజనం తెలియదే తండ్రికి సంతోషంగా ఉంటుంది. కాబట్టి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒక చిన్న బాధ, మా చిన్న కొడుకు రాలేదు, మా అల్లుడు లేడు. సరే, కొన్ని సమయానుకున్న వల్ల మా పిల్లలు రాలేదు. రైట్, సంతోషమే. అది నేను నా పుట్టుక చాలా కష్టంగా ఉంది. మీకందరూ చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే మా అమ్మ నాకు 9 నెలలకు తర్వాత మా అమ్మ చనిపోయింది. నాకు తల్లి లేదు, తండ్రి అన్ని తానే, తల్లి తండ్రి అన్ని తానే. మమ్మల్ని మా అక్క 1 ఇయర్ అప్పటికి మా అమ్మ చనిపోయే వరకు నాకు 2 ఇయర్స్, నాకు 9 months వస్తే నాకేం తెలియదు. మా అమ్మ చనిపోయింది. నాకు అమ్మ అనేది నాకు అసలు ఎవరో తెలియదు. మా నాన్న తల్లి తండ్రి ఆయన అన్ని జన్మనిచ్చి మమ్మల్ని పెద్దవాళ్ళు చేసి కీర్తి చేసుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన మాకు చాలా ఆయన కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. అలాగే నేను ఈ పొజిషన్లోకి రావడానికి కూడా ఆయనతో పాటు కీర్తి చేసుడు ఎంజీ పుల్లారెడ్డి గారు కూడా నాకు చేదోడు వాళ్ళుగా మా నాన్న అందరూ కలిసి నేను కాలేజ్ సంవత్సరంలో ఉండేవాడిని. తారపతి నేను అంజనంగా పెరిగి పెళ్ళైన తర్వాత నా జీవిత భాగస్వామి ఎంపైన తర్వాతనే నాకు అంజనంతలుగా ఎదుగుదల వచ్చకుండా ముందుకు సాగిపోతూ పిల్లలను అందరినీ తనని నేను ఎక్కడో బయట వ్యాపారం తీసుకుంటూ ఉంటే ఆమె ఇంటి దగ్గర ఉండి పిల్లలందరినీ విద్యాభ్యాసం చేపించి ప్రయోజనం చేసి అంటే దేవుడు ఫస్ట్ కష్టపెట్టాడు. తర్వాత నాకు నా భార్య ఎప్పుడైతే ఎంటైందో అప్పటి నుంచి నా జీవితం కూడా సాగింది. ఒక ఆలోచన వస్తే కొంతమంది మంది ఉంటారు కాబట్టి మనం మంచి జరిగింది కూడా చెప్పుకోవాలి. నా భార్య లక్షణంగా నాకు చేదోడు వాళ్ళగా ఉంటూ నా పిల్లలను మంచిగా చక్కగా తీర్చిదిద్ది పిల్లలను ఇలా నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి చేసి ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారిని ఇంతమంది చేసింది. ఈ రోజు ఇస్తున్నాడు ఆ భగవంతుడికి దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు 10 మందికి మేము సాయం చేస్తున్నాం. 10 మందికి మేము అండదండగా ఉంటూ వాళ్ళకు నేను ఈ రోజు ఈ స్థితికి రావడానికి జేసీ మిగతా పుల్లారెడ్డి గారి ద్వారా కంపెనీలో జాయిన్ అయినాను మేనేజర్గా. వాళ్ళ ఆశించులు కూడా నాకు ఇంతవాటి కావడానికి కారణమైనాయి. అందరము ఈ రోజు మా పిల్లలు బాగుండడానికి కారణం కూడా వాళ్ళకు కృషి కూడా ఉంది. వాళ్ళకు కృతజ్ఞత చెప్పాలి. తర్వాత ఈ రోజు నా ఆత్మీయ బంధువులందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ నేను చాలా తీసుకుంటాను. జరుగు
సో మచ్. వచ్చిన అందరికీ ఎంతో దూరం అంటే 400 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా కుటుంబంలో జరిగే ఈ ఫంక్షన్ కి మీరందరూ రావడంతోనే కళ వచ్చింది చెప్పాలంటే. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి ఈ రోజు జరిగిన పద్ధతి బట్టి. అంటే తెలుగు మాట్లాడి చాలా రోజులు కొంచెం అంటే మామూలు మాట్లాడడం లేదు, కాకపోతే ఏంటంటే అదొక ఈ సెట్టింగ్ అంటే వందకు నాకేంటి తెలియదు. నాకు చెట్టిపూట్ అనేది తెలియదు. సినిమాలో చూసా చెట్టిపూట్ అంటే ఎక్కడో 100కి 1 స్వీట్ పుల్లాలంటే ఆయన ఎవరో చేసుకునేవాళ్ళు. అంత స్తోమత లేదు కాకపోయినా కూడా ఈ రోజు మా చిన్న కుటుంబంలో మా పెద్దబ్బాయి గారు నాకు ఈ చెట్టిపూటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు పేరు పేరున పెద్ద విషయం కాదు నాన్న. నిజంగా చెప్పాలంటే అంటే ఇంకా మరి బాధ స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ నాకు ఒకటే ఒక సిచ్యువేషన్ గుర్తుంది. నేను ఎప్పుడు అదే తలుచుకుంటా ఉంటా, యూనో ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాం మేము అని చెప్పేసి. నాకు అరౌండ్ ఒక 14 years ఉన్నప్పుడు చెప్పింది మా అమ్మ అయితే నాకు. అప్పుడు స్వర్ణాక కడుపులో ఉండే, యూనో షీ వాజ్ లైక్ 9 నెలల కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న ఇంట్లో అప్పుడు మా అబ్బ అంటే మా ఊర్లో రాయలసీమ సైడ్ ఏంటంటే నాన్నని అబ్బా అంటారు. తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జస్ట్ వాళ్ళు కొంచెం అర్థమయ్యేది చెప్పడానికి నాన్నని అబ్బా అంటారు. మా అబ్బ దగ్గర నుంచి మా నాన్నకి పెద్ద ఆశ్రయం రాలేదు. సో మా నాన్న అన్ని స్టార్ట్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేశాడు. ప్రతి ఒక్క పాయింట్ అందులో మా అమ్మ చాలా హెల్ప్ చేసింది. ఆ టైంలో నాకు చెప్పిన ఇన్సిడెంట్ ఏంటంటే, మా అమ్మ 9వ నెలలో ఉన్నప్పుడు స్వర్ణ మా చెల్లెలు కడుపులో ఉన్నప్పుడు మాకు గేదెలు ఉండేవంట, ఒక 2 గేదెలు. గడ్డి కోసం అని చెప్పేసి అరౌండ్ 7 కిలోమీటర్లు తల మీద గడ్డి మోపు, కడుపులో తను పిల్లల్ని చేతుకొని ఇంచుమించు 6 కిలోమీటర్లు మా అమ్మ ఒక్కటే. అప్పుడు మా నాన్న మేము ఈ స్టేజ్కి వచ్చాము, మేము ఇంత చదువుకోగలిగాము, మేము ఇంత చేసాము అని అంటే వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. లిటరలీ అందరికీ మేబీ ఆస్తులు అంతస్తులు ఇది కాదు, కానీ మా నాన్న మా అమ్మ నాకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే ఏదన్నా చేయగలం, మనం కష్టపడితే ఏదన్నా సాధించగలం. మన చేతిలో ఎంత కింద పడ్డా కూడా మళ్ళీ మనకు విల్ పవర్ ఉంటే అలా పైకి రాగలుగుతాము. మా నాన్న టోటలీ 0 నుంచి మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చాడనంటే ఇట్స్ నాట్ ఈజీ. మా నాన్నతో పాటు చాలా మంది వాళ్ళు ఉన్నారు, కానీ మా నాన్న అప్పుడు కావిడి సముద్రం వదిలిపెట్టి తాడిపత్రికి వచ్చి, తాడిపత్రి నుంచి రూపాయి అప్పుడు పశువుల నుంచి, తర్వాత చిన్న చిట్టి వ్యాపారాలు, తర్వాత ఫినాన్స్ వ్యాపారాలు, తర్వాత సారాయి డిపోలో మేనేజర్ గా ఇలా అంచెలంచెలుగా ప్రతి రూపాయి సేవ్ చేసుకుంటూ మమ్మల్ని స్టేజ్ తీసుకొచ్చాడు. మీరు చేసిన దానికి మేము ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు నాన్న. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని స్టేజ్ తీసుకొచ్చాడు. మా నాన్న నాకు 2 పాఠాలు నేర్పించాడు. సంపాదించుకోవడం ఎలా, అలాగే ఒకవేళ కింద పడ్డా కూడా మళ్ళీ ఎలా లేవడం. రీసెంట్ గా అరౌండ్ నేను బీటెక్ అయిపోయిన తర్వాత అనుకుంటా అరౌండ్ 27-28 టైంలో మా నాన్న చాలా మనీ లూజ్ అయ్యాడు. వాట్ ఎవర్ రీజన్స్ వల్ల, కొన్ని తప్పుల వల్ల, వాట్ ఎవర్ కొన్ని సహవాసాల వల్ల చాలా మనీ లూజ్ అయ్యాడు. కానీ మా నాన్నలో అప్పట్లో కొంచెం కూడా బెదురు రాలేదు. ఎంత డబ్బులు పోయినా ఏమైనా అందరూ కూడా అంత అయిపోయింది, హనుమంత్ రెడ్డి అయిపోయారు అది అని అంటున్నా కూడా ఎక్కడా తగ్గలేదు మా నాన్న. నేను మళ్ళీ నిలబడతా, మళ్ళీ చేసుకుంటా, మళ్ళీ అని ఒకే ఆ ధైర్యం ముందుకెళ్ళాడు. ఆ ధైర్యమే నాకు అప్పుడప్పుడు నేను చాలా నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు హార్డ్లీ ఒక 4-5 మెంబర్స్ ఉండేవాళ్ళు. అసలు నేను మా నాన్న దగ్గర నుంచి ఏం డబ్బులు తీసుకోలే. ఈరోజు 130 ఎంప్లాయీస్ కి గ్రో అయ్యానంటే చాలా కష్టాలు చాలా ఒక్కటే కూర్చొని అరే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు ఎలా రావాలి, ఇంత మనీ క్రైసిస్ నుంచి ఎలా రావాలి, ఇలాంటి ఎలా దాటుకోవాలన్నప్పుడల్లా మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ ఉండేవాడు. అంత లో అయినా కూడా మళ్ళీ నిలబడగలిగాడని ఒక ఇన్స్పిరేషన్ నన్ను మళ్ళీ నిలబెట్టింది.
సో ఇంత చేసిన మా తల్లిదండ్రులకి ఈ మాత్రమన్నా నేను చేయలేకపోతానా అని ఈరోజు జస్టిపట్టి కార్యక్రమం చేయగలిగా. ఆ జస్టిపట్టి కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మా నాన్న లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా అడుగడుగున ప్రతి స్టేజ్ లో ఏదో విధంగా సహాయపడిన వాళ్ళే. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న మాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు.